లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉద్యద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టెన్ వానరుడౌచు విక్రమకళా స్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తాజుట్టెన్ వేదములెల్ల అశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైబెట్టెన్ భూసుతనిట్టె క్రోడముగ ఆభీలోగ్ర పంచాస్యుడై పెట్టెన్నామది నిదుదూతయితే స్వామి రామచంద్ర ప్రభు. రామకథ రసవాహిని వినోదటానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. గత వారం మనం రామచంద్రమూర్తి వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకుంటుంటే ఆ యుద్ధం ఒకనొక పరాకాష్ఠ స్థితికి చేరిన తరువాత సుగ్రీవుడు సాయం కోసం వెతుకుతున్న క్షణంలో తన ధనస్సును తీసుకుని సంధించాడు. ఆయన చేతిలోకి తీసుకున్నాడు. ఒక అద్భుతమైన బాణాన్ని ఎక్కుపెట్టాడు. ప్రళయకాలంలో సాక్షాత్తు పరమశివుడు కాలచక్రం అనే ఆయుధాన్ని పట్టుకున్నట్టుగా తన చాపాన్ని ఎక్కుపెట్టాడు అని చెప్తున్నారు మహర్షి అక్కడ. అప్పుడు స్వామి చేసినటువంటి ధనుష్టంకారానికి పక్షులన్నీ వణికిపోయి ప్రళయకాలం వచ్చి పడిందేమో అని అన్ని మృగాలు అటు ఇటు పరుగు తీసేట. ఆ ధనుష్టంకారం నుంచి ఒక భయంకరమైన ధ్వని బయలుదేరింది ముందు. దాని వెనుకనే వజ్రాయుధంలా వెళ్ళినటువంటి బాణం నిప్పులు కక్కుతూ వెళ్ళి వాలి వక్షస్థలంలో నాటుకుంది. అంతటి మహాపరాక్రమవంతుడైన వాలి కూడా ఒక్కసారిగా ఆ బాణ ధాటికి నిలవలేక నేలపై పడిపోయాడు. ఆ మాట మనం గత వారం చెప్పుకున్నాం. అట్లా పడున్నాడు వాలి. శ్రీరామచంద్రమూర్తి ప్రయోగించినటువంటి ఆ తీవ్రమైన బాణం వాలిని నేల మీద కూలిపోయేలా చేసింది. మొదలు నరికేసినటువంటి ఒక మహావృక్షంలా నేలవాలిపోయాడు వాలి. నేల కొరిగిపోయినటువంటి వాలి శరీరం నుంచి ప్రాణాలు ఇంకా బయటికి పోలేదు. బంగారు మాల మెళ్ళ ఉంది. ఇంద్రుడిచ్చిన మాల అది. బంగారు మాలతోటి వెలుగుతున్నటువంటి అతని శరీరం సంధ్యా సమయంలో ఆకాశంలో కనిపించేటువంటి ఎర్రని కాంతులతో ఉన్న మేఘంలా ఉంది అని వర్ణించారు మహర్షి అక్కడ. నిజానికి రామచంద్రమూర్తి యొక్క బాణం దెబ్బ అతని ప్రాణాన్ని హరించుండేది. కానీ రాముడు సంకల్పం అనుకుంటాం, ప్రాణం పోలేదు. నిస్తేజంగా అలా నేల మీద పడున్నాడు వాలి. కడులు తెచ్చి చూస్తున్నాడు. కంటిలో ఉండాల్సిన వెలుగు క్రమక్రమంగా తగ్గిపోతోంది. అలా పడినటువంటి వాలి దగ్గరకు రామలక్ష్మణులు ఇద్దరు ఒక ఆదర భావంతో అతన్ని చూస్తూ సమీపిస్తున్నారు. తెలుసు వాళ్ళు ఏమంటాడు. రామచంద్రమూర్తికి ఊహించలేడు ఆ మాత్రం. అతని కోపాన్ని ఊహించగలరు. ఇద్దరు వాలిని సమీపించారు. అనుకున్నట్టుగానే రాముణ్ణి చూడగానే వాలి చాలా పరుషంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. రామ, నువ్వు మహారాజు గారి కుమారుడివయ్యా. సకల శాస్త్రాలు చదువుకున్నవాడివి. ఉత్తమ రాజవంశంలో పుట్టావు. పరాక్రమవంతుడివిట. ధర్మం అంటే ఏమిటో నీకు తెలుసు. అలాంటి నువ్వు వేరొకరితో నేను యుద్ధం చేస్తున్నప్పుడు
నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశావు? నేను ఒకవైపు యుద్ధం చేస్తుంటే నా వక్షస్థలంపై బాణంతో ఎందుకు కొట్టావు? ఏమన్నా న్యాయంగా ఉందా నీకు? నిజానికి శ్రీరాముడు ఆశ్రితుల్ని కాపాడుతాడు, ప్రజల హితం కోసం పాటుపడతాడు, దయామయుడు, సదాచార సంపన్నుడు. ఇది కదా లోకంలో అందరూ నీ గురించి అనుకుంటున్నది. రామచంద్ర, రాజులకు ఉండవలసినటువంటి ఉత్తమమైన లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, సహనం, ధర్మాచరణం, ధైర్యం, ఇవన్నీ నీ దగ్గర సహజంగా ఉన్నాయి అని అందరూ అంటున్నారు. నేను కూడా ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయని విని నా భార్య తార అడ్డుపడుతున్నా వినకుండా సుగ్రీవుడితో యుద్ధానికి వచ్చాను. ఇంతకు ముందెప్పుడు నాకు నీ దర్శనం కాలేదు. ఇతరులతో యుద్ధంలో ఉన్నప్పుడు ధర్మాత్ముడైన రాముడు నన్ను దెబ్బతీయడు అని నేను నమ్మాను. కానీ నీ బుద్ధి దారి తప్పింది. నీవు అధర్మాన్ని ధర్మమనే ముసుగు వేసుకుని చేస్తున్నవాడు. అసలు నీ వ్యవహారం అంతా పాపంతో కూడుకున్నట్టు నాకు అనిపిస్తోంది. గడ్డిచే కప్పేసినటువంటి బావిలాంటి వాడి అని ఇప్పుడే తెలుసుకున్నాను నేను. బూడిదలో దాగున్నటువంటి నిప్పులాగా సత్పురుషుల వేషంలో కనిపిస్తున్న పాపాత్ముడివి. ధర్మాన్ని అడ్డు పెట్టుకుని లోకాన్ని మోసం చేస్తున్నావు. ఇది నాకు ఇప్పటిదాకా తెలియలేదు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఈ సంభాషణని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలన్నిటిలోకి ఇది ఒక ప్రత్యేకమైన ఘట్టం అని నాకు మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే రామావతారం యొక్క ప్రయోజనాల్లో ఒకటి కేవలం దుష్ట శిక్షణ మాత్రమే కాదు, ధర్మరక్షణ కూడా. ధర్మాన్ని ప్రతిష్ఠించటం. దానికోసం రాముడు చేసినటువంటి ప్రయత్నాల్లో అత్యద్భుతమైన ప్రయత్నం ఇది అని నా మనసుకు తోస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఘట్టాన్ని మనం కొంచెం ప్రత్యేకంగానే పరిశీలన చేయాలి. నిజానికి వాలి రాముడి చేత దెబ్బ కొట్టబడ్డాడు. ప్రాణాలు పోయే స్థితిని తెలిసిపోతోంది. ఆ సందర్భంలో కూడా వాలి మాట్లాడుతున్న మాట తీరుని మనం గమనించాలి. సనాతన ధర్మంలో ముఖ్యంగా మన భారతదేశము సంస్కారాలకి నిలయం. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడే స్వభావం మంది కాదు. ఎంత కష్టంలో ఉన్నా, ఎంతగా కుదరకపోయినా, ఎన్ని సమస్యల మధ్య చిక్కుకున్నా సంస్కారాన్ని వదలని వాడు భారతీయుడు, హిందువు. అందుకే రామచంద్రమూర్తి అంటే మనకు అంత మక్కువ. మర్యాద పురుషోత్తముడు ఆయన. మర్యాద అంటే లిమిట్. తన లిమిట్స్ లో తాను ఉంటాడు. దాన్ని అధిగమించడు, అవతల వ్యక్తిని దాన్ని అతిక్రమించనివ్వడు. అది రామచంద్రమూర్తి అంటే. ఇక్కడ వాలి మాట్లాడుతున్న మాట కూడా చూద్దాం. నిజానికి వాలి ఒక రకంగా ఈ కథలో విలన్ కింద లెక్క. ఇంతకు ముందు కూడా మనం చూసినట్టయితే మారీచుడు మాట్లాడినప్పుడు, అట్లాగే శూర్పణఖ మాట్లాడినప్పుడు కూడా ఆ మాటల్లో కూడా కొంత సంస్కారం తొంగి చూసేది. రామాయణం మనకి చెప్తున్న ప్రధానమైన బోధనలో ఒకటేంటంటే, వాక్కు పట్ల మనకి ఒక ఎరుక ఉండాలి. తెలిసి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడే స్వభావం మనది కాదు. ఈ లక్షణాన్ని మరిచిపోయిన జాతికి ఇవాళ ఏ మాట పడితే ఆ మాట, ఎలా పడితే అలా మాట్లాడేటువంటి ఒకానొక స్థితికి చేరిపోయాం. కానీ మన సహజ లక్షణం ఏమిటి? మన వాంగ్మయం అంతా చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇగో ఇప్పుడు ఇక్కడ వాలి మాట్లాడుతున్నాడు. ఏమిటి అతని పరిస్థితి? ప్రాణం పోతోంది. తనని దెబ్బతీశాడు. ఆ క్షణానికి ఇంకా రామచంద్రమూర్తి సమాధానం చెప్పని క్షణానికి వాలి మనసులో రాముడు చేసింది 100కి 100 పాలు తప్పే అని కదా అభిప్రాయం. రాముడు తన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాడని కదా. తన ప్రాణాలు తీసేసిన వాడు కూడా ఎదురుకుండా కనబడ్డప్పుడు ఆయన మాటల్లో తొంగి చూస్తున్నటువంటి ఒకానొక సంస్కారాన్ని రామాయణం మనకి విప్పి చెప్తోంది. ఇది భారతీయుల యొక్క లక్షణం, మన సహజ లక్షణం అది. కాబట్టి మాట పట్ల మనకున్న విలువ అంతటిది. సరస్వతీదేవి స్వరూపంగా చూస్తున్న వాక్కుని మనం. కాబట్టి ఇక్కడ కూడా వాలి మాట్లాడుతున్న విషయాల్లో ఒకవైపు అతను అంటున్న మాటలు, వాటి అర్థము అలా ఉండగా, కొంత సంస్కారయుతమైనటువంటి భాషను వాడటము, ఎంతో సంయమనంతో జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు రాముడి గురించి మాట్లాడేటప్పుడు.
దీన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాడు వాలి. రామా, నిజానికి నేను నీ దేశంలో, అదే నీ ఊళ్ళో నీకెప్పుడు నీకేం అపకారం తలపెట్టలేదే. నేను నీకెప్పుడు ఏ అపకారం చేయలేదే. నిన్ను నేనేమీ అవమానపరచలేదే. అట్లాంటి నిరపరాధినైన నన్ను నువ్వెందుకు చంపబోనుకున్నావయ్యా? ఏదో కాయలు పళ్ళు తింటూ వనాల్లో జీవించేటువంటి వాడిని నేను. నిన్ను ఎదిరించి యుద్ధం చేసిన వాడిని కూడా కాదు. మరొకరితో పోరాడుతున్న క్షణంలో నన్ను చంపుదామని చూసావు రామచంద్ర. నువ్వు ధర్మపరుడి వలె వేషం వేసుకున్న అధర్మపరుడివి. ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆగల అక్కడతో ఇంకా చెప్పాడు. రామా, నువ్వేమో రాజవంశంలో పుట్టినవాడివి, నరుడివి, పైగా మహారాజువి. మేమా వనాల్లో సంచరించే మృగాలం, ఫలమూలాలు మా ఆహారం. ఇగో మా జీవన విధానం ఇలా ఉంటుంది. నువ్వు నరుడివి, మేము ఇక్కడ ఉన్నటువంటి మృగాలు. మా నుంచి నువ్వు ఆశించేవి ఏముంటాయ్యా? మా వద్ద బంగారమో వెండో ధనమో దొరికే అవకాశం ఏమీ లేదు కదా. నిజానికి నువ్వు రాజవంశానికి చెందినవాడివి, పాలకుడివి. పాలకులు నియమాలకు లోబడి వ్యవహరించాలి. కానీ నువ్వు అలా చేయటంలా. నువ్వు కామదాసుడివి అయిపోయావు, కోప స్వభావుడివి, చపలుడివి. యుక్తాలు మరిచిపోయి తోచిన రీతిగా ఇతరులను చంపుతున్నావు. నీకు ధర్మం మీద ఆదరభావం లేదయ్యా. కార్య సాధనలో కూడా నీ బుద్ధి స్థిరంగా లేదని నాకు తోస్తోంది. అందుకే నువ్వు సుగ్రీవుణ్ణి ఆశ్రయించావు. విశృంఖలంగా ప్రవర్తించే స్వభావం నీ దగ్గరుంది కాబట్టి ఇంద్రియాలకు వశుడైపోయావు. నిరపరాధినైన నన్ను నీ బాణంతో కొట్టావు. ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టిన నువ్వు రేపు అయోధ్య తిరిగి వెళ్ళాక సత్పురుషులు పెద్దలు అడిగితే ఏం సమాధానం చెప్తావు? రామచంద్ర, సత్పురుషులకి జింక చర్మం ఆసనంగా వాడుకోవడానికి పనికొస్తుంది. నా చర్మం అలా పనికిరాదే. చెమరీ మృగాల కేశాలు దైవ సేవకు పనికొస్తాయి. చామరాలుగా తయారు చేసుకుంటారు. ఆ చెమరీ మృగం యొక్క వెంట్రుకల్ని చామరాలుగా చేసి స్వామికి సేవ చేస్తాం. నా రోమాలు అందుకు పనికిరావు. ఏనుగుల ఎముకలు దంతాలు లోకాలు ఉపయోగపడ్డట్టుగా నా ఎముకలేం ఉపయోగపడవు. చివరికి నా మాంసం తినటానికి కూడా పనికిరా. మరి నన్ను ఎందుకు సంహరించావు చెప్పు? నా వల్ల నీకు ఏమి దక్కుతుందని ఎందుకు నన్ను చంపాలని చూశావు? నిజానికి నా భార్య దుచూపు కలిగినటువంటి తార నా హితం కోరుతూ యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పింది. ఆమె మాటలు కాదని మూర్ఖత్వంతో ఈ దుస్థితి తెచ్చుకున్నాను. నీలాంటి పాపాత్ముడు మహాత్ముడైన దశరథుడికి కొడుకుగా ఎలా పుట్టాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, శ్రీరాముడనే ఏనుగు సదాచారాలనే పంథాలన్నీ తెంచుకుని సత్పురుషుల ధర్మ మార్గాన్ని వదిలిపెట్టి ధర్మం అనే అంకుశాన్ని పారేసి విచ్చలవిడిగా తిరుగుతోంది. ఆ ఏనుగు చేతులు హతమైపోయాను నేను. రాజా, నిరపరాధినైనటువంటి నా వంటి వాడిని నువ్వు పరాక్రమాన్ని ప్రదర్శించావు. నిజానికి నా ఎదురుగా నిలిచి కనుక యుద్ధం చేసుంటే ఒక్క క్షణంలో నువ్వు నా చేతులు హతునయ్యేవాడివి. రణరంగంలో నన్ను ఎవరూ జయించాలి. అటు నేను వేరొకరితో యుద్ధం చేస్తున్నప్పుడు నన్ను దెబ్బతీశావు. నిజానికి నీకు బుద్ధి కుశలతే ఉండుంటే సీతమ్మని తీసుకురావటం కోసం సుగ్రీవుణ్ణి ఆశ్రయించవు. నువ్వు సుగ్రీవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి అతని తృప్తి కోసం నా మీద బాణం వేసి నన్ను చావు దెబ్బ కొట్టావు. అలా కాక సీతమ్మ కోసం నువ్వు నన్నే కోరి ఉండవలసింది. అప్పుడు నేను ఒక్క రోజులో ఆమెను తీసుకొచ్చి నీకు అప్పచెప్పేవాడయ్యా. రావణుణ్ణి యుద్ధంలో చావుగొట్టి బంధించి తాడుతో కట్టి లాక్కొచ్చి నీకు పాదాల ముందు పడేసేవాడిని. రావణుడు సీతమ్మని సముద్ర జలాల్లో పాతాళలోకంలో ఎక్కడ దాయిని హయగ్రీవుడు వేదాలను తెచ్చినట్టుగా ఆ సాధ్విని తెచ్చి నీకు అప్పు చెప్పేవాడిని అని మాట్లాడుతున్నాడు. సీతమ్మ ప్రస్తావన వచ్చేటప్పటికి వేసిన పోలికేమిటి? వేదాలను హయగ్రీవుడు తెచ్చినట్టుగా అంటున్నాడు. అది సీతమ్మ అంటే. అతని నోట వచ్చినటువంటి ఉపమానం కూడా అలాగే ఉంది. హయగ్రీవుడు వేదాలను తెచ్చి ఇచ్చినట్టుగా ఆ సాధ్విని తెచ్చి నీకు అప్పు చెప్పేవాడిని. నేను మరణించిన తర్వాత సుగ్రీవుడు రాజు అవుతాడు, న్యాయమే. కానీ
నువ్వు నన్ను సంహరించిన తీరుంది చూసావు, పూర్తిగా అనుచితమైంది. లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పుడప్పుడు మరణించవలసిందే, ఇది సహజం, అనివార్యం. కాబట్టి నా మృతికి నేను దుఃఖించటం లేదు. కానీ నువ్వు నన్ను చంపిన తీరుందే చాలా అనుచితం. ఇప్పుడు నాకు ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి. ఇలా ఎందుకు చేశావు నువ్వు నాకు చెప్పాలి. ఇది వాలి వేసినటువంటి ప్రశ్న. చాలా ఎక్కువసేపు మాట్లాడినట్టు అనిపించింది, కానీ వాలి మొత్తం మాట్లాడిన విషయాలన్నింటినీ ఒక చోటుకు చేర్చుకుంటే వాలి ఏమంటున్నాడు, నన్ను ఎందుకు చంపావయ్యా, నీకు నాకేం కూడా ఉంది అసలు, అందులో నేను ఇంకొకరితో యుద్ధం చేసినప్పుడు ఎందుకు చంపావు, ధర్మం అనేది ఒకటి ఉండాలి కానీ. ఇట్లా మాట్లాడుతున్నాడు. నా వల్ల నీకేం ప్రయోజనం ఉంది, కాబట్టి నన్ను ఎందుకు చంపావు నువ్వు నాకు చెప్పు, నువ్వు నన్ను చంపిన తీరు తప్పు, నా ఎదురుగుండా నుంచుంటే నీ అంతు చూసేవాడిని. ఇది అతను మాట్లాడుతున్న రాముడి మీద వేస్తున్న నింద అని. దానికి ఇది జాగ్రత్తగా గమనిస్తే నువ్వు చెట్టు చాటు నుంచి కొట్టావని ఎక్కడ అల్లా, దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. రామచంద్రమూర్తి చెప్తున్న సమాధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అంటే నిజానికి రాముడు బాణం వేసి కొట్టాడు, పడిపోయాడు వాలి, ఆ కథ అక్కడితో అయిపోయి ఉండాలి. మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళి అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఇంతగా అతను నిందిస్తున్నా కూడా, ఇంత నింద చేస్తున్నా కూడా వాటన్నిటినీ విని చాలా చక్కగా తాపిగా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు రామచంద్రమూర్తి. ఇది రామాయణంలో అత్యద్భుతమైనటువంటి అంశం. జీవితంలో మనందరము అనుసరించవలసినటువంటి ఒక ధర్మం కనిపిస్తోంది ఇక్కడ. మనతో పాటు ఉండే మన కుటుంబం ఉంటుంది, మన మిత్రులు, మన స్నేహితులు, మనం నిరంతరం చేసేటువంటి పనులను గమనించేవారు ఉంటారు. నాకు ఏం తోస్తే అదే సత్యం, ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే పిచ్చి స్థితికి చేరిపోయిన సమాజంలో ఇలాంటి విషయాలు మనకు అర్థమవుతాయా? నువ్వు చేసిన పనికి అర్థమేమిటి, ఇలా ఎందుకు చేశావని మనం నిలదీస్తే రామచంద్రమూర్తి చెప్పినంత ఓపికగా, అంత వివరంగా, ధర్మం ఆధారంగా ఎలా నిర్ణయం తీసుకోవాలో ఈ విషయాల్ని మనకు చేసి చూపించాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనాల్లో ఇది కూడా ప్రధానమైన అంశం. ధర్మం అనుసరించటం కష్టమని రామచంద్రుడికి తెలీదా? మనలాంటి సామాన్యులందరూ ధర్మం అనుసరించాలంటే చేసి చూపించటం అవసరం, కేవలం బోధ సరిపోదు. ఎలా అనుసరించాలో చెప్పాలంటే తనే దిగి వచ్చి మనకి చేసి చూపించాడు. ఇప్పుడు సమాధానం చెప్పటం మొదలుపెట్టాడు. అనేక అందమైనటువంటి విషయాల్ని ఒక చోట గుచ్చి మనకి స్వామి అందిస్తున్నాడు. జాగ్రత్తగా దాన్ని పరిశీలించేద్దాం. వాలికి వినిపించేటట్టుగా కొంచెం ముందుకు వంగి రామచంద్రమూర్తి చెప్తున్నాడు. వాలి, ధర్మార్థ కామాల్ని, లౌకికమైన ఆచారాల్ని, వీటి గురించి నువ్వు సరిగ్గా తెలుసుకున్నట్లేదయ్యా. లౌకికంగా ఏ ఏ పనులు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ధర్మం ఏది, అధర్మం ఏది, ఏదే నువ్వు తెలుసుకున్నట్లేవు. అజ్ఞానంతో నన్ను తప్పుపడుతున్నావు. లౌకిక మర్యాదల్ని బాగా తెలిసిన వారు, బుద్ధిబలం కలిగిన వారు అయిన పెద్దల్ని అడిగి తెలుసుకోకుండా వానరులకు సహజమైన చపలత్వంతో నువ్వు నన్ను తోలనాడుతున్నావు. అంటే ఇప్పుడు నీ దగ్గరున్న జ్ఞానమంతా ఏమిటి? స్వకపోల కల్పితం, నీ అంతటి నువ్వు అనుకుంటున్నావు. నాకు చాలా తెలుసు, నేను చాలా పద్ధతిగా ఉంటాను, మనం చెప్పుకుంటాం కదా, నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి, నేను అసలు తప్పే చేయను, నేను చాలా అసలు ఒక విషయం మీద ఎంత ఆలోచించుకుంటానో. ఈ సర్టిఫికేట్ల వల్ల ఉపయోగం ఏమి లేదు. పెద్దల చేత సంస్కరించబడిన బుద్ధి నీకున్నదా? పెద్దలని దగ్గర కూర్చుని నేర్చుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏది మంచి ఏది చెడు ఎలా నిర్ణయించాలో చెప్పినటువంటి పెద్దలు ఎవరన్నా ఉన్నారా నీ వెనక? ఈ విషయాలు చెప్తున్నాడు రామచంద్రమూర్తి. ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకు ఒక్కొక్క దానికి సమాధానం చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలుపెట్టాడు. కొండలతో కోనలతో అరణ్యాలతో ఉన్న ఈ భూమి అంతటికి ఇక్ష్వాకు ప్రభువులే వారి ఆధీనంలో ఉంది. ఈ భూమి అంతా ఇక్ష్వాకు ప్రభువుల ఆధీనంలో ఉంది. ఇక్కడి మృగాల్ని, ఇక్కడ పక్షుల్ని, మనుషుల్ని, అన్ని జీవాల్ని నిగ్రహించటానికి, అనుగ్రహించటానికి వారికి అధికారం ఉంది. ఈ భూమికి రాజులు ఎవరు? ఇక్ష్వాకు వంశస్థులకు రాజుల యొక్క ఆ అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసి పరిపాలిస్తున్నటువంటి రాజ్యం ఎంతటిది, ఎంతటి విస్తారమైనది.
కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఇక్ష్వాకు ప్రభువులు పాలిస్తున్న రాజ్యంలో ఉన్నావు. ఈ భూమంతా కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది. ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పాలిస్తున్నాడు. రామచంద్రమూర్తి ఎంత అందంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలిస్తున్నాడు. అతను సత్యసంధుడు, ధర్మార్థ రహస్యాలు ఎరిగిన వాడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు. అంటే నిగ్రహించడానికి అనుగ్రహించడానికి కూడా సమర్థత ఉంది. నేను అలాగే నాలాగే కొందరు ఇతర రాజులు కూడా అతని యొక్క ధర్మబద్ధమైన ఆదేశాలను పరిపాలిస్తూ ధర్మ పరిరక్షణ చేస్తూ భూమి మీద సంచరిస్తున్నాం. ధర్మాత్ముడైన భరతుడు సమస్త భూమిని పరిపాలిస్తూ ఉండగా ధర్మ మార్గాన్ని వీడి ప్రవర్తించే వాళ్ళని మేము తప్పకుండా దండించి తీరుతాం. నేను ఇప్పుడు అరణ్యాల్లో ఉన్న ధర్మాన్ని కాపాడటం నా ధర్మం. స్పష్టం కదండి, అదే కదా సత్యం. ఎక్కడున్నా ధర్మాన్ని కాపాడటం మా రాజవంశీకుల యొక్క ధర్మం అది. కాబట్టి ఇక్కడ అధర్మపరుడైన నిన్ను శిక్షించటం నాకు అన్ని విధాలా తగినది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తా చూడు, నువ్వు తప్పిన ధర్మం ఏమిటో చెప్తా చూడు. ధర్మశాస్త్రం ఏం చెప్తోంది? తనకంటే పెద్దవాడైన అన్నయ్య, తండ్రి, విద్య నేర్పించిన గురువు, ఈ ముగ్గురు ధర్మ మార్గంలో ప్రవర్తించే వారికి తండ్రులతో సమానం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. వారి ముగ్గురిని తండ్రితో సమానంగా లెక్కవేయాలి. ఎవరు? అన్నగారు, విద్య నేర్పించిన గురువు, సరే తండ్రి, వీరి తండ్రితో సమానం. అలాగే తనకంటే చిన్నవాడైన సోదరుడు, తన కడుపును పుట్టినటువంటి బిడ్డ, తన వద్ద విద్యను నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురిని కూడా పుత్రుల వలె చూసుకోవాలనేది లోకధర్మం. ఇంకొంచెం స్పష్టంగా చెప్తా విను. నువ్వు కేవలం కోపంలో నన్ను నిందించడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ నిన్ను చంపడానికి గల కారణం ఏమిటో ప్రధానంగా చెప్తున్నావు. నువ్వు పరంపరగా వస్తున్నటువంటి ధర్మాన్ని గంగలో కలిపి మీ తమ్ముని భార్యను ఎత్తుకొచ్చి బలవంతంగా సుఖిస్తున్నావు. మహాత్ముడు సుగ్రీవుడు నీకు తమ్ముడు. అతని భార్య అయిన రుమ నీకు కోడలతో సమానురాలు, అంటే కూతురుతో సమానమైన కూతురు లాంటిది. అతడు బతికుండగా నువ్వు కూతురుతోటి అయిన రుమతోటి కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించడం ద్వారా ధర్మాన్ని తప్పావు. బలవంతంగా తమ్ముడి భార్యను ఎత్తుకొచ్చావు. ఈ ఒక్క దోషం చాలదు నేను దండించడానికి. ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తూ లోక మర్యాదకు స్వస్తి చెప్పి పాప కృత్యాలు దిగిన వాడిని దండించట కంటే మరో మార్గం లేనే లేదు. నేను క్షత్రియ వంశానికి చెందినవాడిని కనుక పాపాత్ముడవైన నిన్ను క్షమించకూడదు. ఇది ధర్మము. తమ్ముని భార్య కూతురుతో సమానమయ్యా. వాడి ఎడ కామాతుడై ప్రవర్తించిన వారికి ఏ శిక్ష విధించాలని ధర్మశాస్త్రం చెప్పిందో దానినే నీకు విధించాను. భరతుడు రాజు, అతని ఆజ్ఞలో మేము ఇలాగే ప్రవర్తిస్తాం. సుగ్రీవుడు నాకు లక్ష్మణుడు లాంటి వాడు. మేమిద్దరం స్నేహం చేసుకున్నాం. నీకు నీ భార్యని రాజ్యాన్ని తిరిగి పొందేట్లుగా చేస్తానని నేను మాట ఇచ్చాను. చేసిన ప్రతిజ్ఞలు తప్పే రకం కాదు నేను. అది కుదిరే పని కాదు. ధర్మబద్ధమైన ఇలాంటి అనేక కారణాల వల్ల నీకు తగిన దండన విధించబడింది. నేను నీకు విధించిన ఈ శిక్ష అన్ని విధాలా ధర్మబద్ధమే, అది తెలుసుకో. మనుస్మృతిలో రెండు విషయాలు ఉన్నాయి. చాలా ఎంత చక్కగా చెప్పాడు చూడండి స్వామి, ఎంత వివరంగా చెప్పాడు చూడండి. మనుస్మృతిలో రెండు విషయాలు ఉన్నాయ్యా. పాపాలు చేసినటువంటి వారు పాపాలు చేశాక రాజు విధించినటువంటి శిక్షను అనుభవించిన పిమ్మట ఆ పాపాల నుంచి విముక్తులై పుణ్యాత్ములై సత్పురుషులు చేరేటువంటి స్వర్గానికి చేరతారు. ఇది అక్కడ చెప్పబడింది. అంటే పాపం చేశాడు వాడు, రాజు చేత శిక్ష పొందాడు. శిక్ష పొందాక ఆ పాపం తాలూకు ప్రభావం పోతుంది, అతను శుద్ధుడు అవుతాడు. శిక్షించబడ్డవాడు తన పాపం నుంచి విముక్తవుతాడు. కానీ పాపాత్ములకు శిక్ష విధించకపోతే, వాడు పాపము చేశాడని తెలిసాక శిక్ష విధించకపోతే రాజుకు దోషం వస్తుంది. ఇది ఈ సమాజము, ఈ ఆర్య ధర్మము, ఈ సనాతన ధర్మం అనుసరిస్తున్నటువంటి ఒకానొక ధర్మసూత్రం. రామచంద్రమూర్తి ఎంత వివరంగా చెప్పాడు. అన్నాడు, వాలి నువ్వు ఇందాక అన్నావు నేను వనాల్లో తిరిగే మృగం లాంటి వాడిని అని. మహారాజులు వేటాడటానికి వస్తారు. వేటాడటంలో వారికి మృగాల నుంచి ప్రజల్ని
రక్షించడం ఒక్కటే ధ్యేయంగా ఉంటుంది. ఆ మృగాల్ని వేటాడుతూ ఒక్కోసారి ఎదురుకుండా ఉండి కొడతారు, ఒకసారి చాట్లో ఉండి కొడతారు, పొంచి ఉండి వధిస్తారు. చివరికి ఒక్కొక్కసారి వాళ్ళ పని కూడా పట్టుకుంటారు దాన్ని. వేటాడటంలో ఇవన్నీ ధర్మాలే. ఎందుకంటే ఇప్పుడు ఆ జంతువుల్ని వదిలిపెడితే తరువాత అది చేసేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వేట ద్వారా ప్రజల్ని రక్షించటం అన్నది రాజు యొక్క కర్తవ్యం, రాజు యొక్క ధర్మం. రాజవంశంలో పుట్టిన నేను మా తాత ముత్తాతలు అనుసరిస్తున్న ధర్మ మార్గంలోనే నడుచుకుంటున్నాను. నువ్వే ధర్మ సూక్ష్మం ఏమిటో తెలుసుకోక ఆవేశంలో పడి నన్ను నిందిస్తున్నావు అని చెప్పాడు. ఇది రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి మొత్తం సమాధానం. మొత్తం వాలి వేసిన ప్రశ్నలు, రామచంద్రమూర్తి చెప్పిన సమాధానాలు ఇవన్నీ పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, నేను ఇంకొకరితో యుద్ధం చేస్తున్నప్పుడు నన్ను ఎందుకు చంపావు? ఇది మొదటిది కదా. చెట్టు చాటు నుంచి కొట్టామని వాలి అనలేదు. చెట్టు చాటు నుంచి రామచంద్రమూర్తి కొట్టలేదు. ఎందుకంటే వాలి చెప్పాడు, నా వక్షస్థలంలో బాణంతో కొట్టవలసిన అవసరం నీకేమొచ్చింది? వక్షస్థలంలో కొట్టాలంటే ఎక్కడి నుంచి కొట్టాలి? ఎదురుకుండా నిలబడి కొట్టాలి. మహర్షి వర్ణించారు కూడా, ధనుష్టంకారం చేస్తే భయంకరమైన శబ్దం వచ్చిందని. కాబట్టి చాటు నుంచి కొట్టడం వల్ల ప్రసక్తి లేదు. ఇక వాలి రామచంద్రమూర్తిని చూశాడని తెలిసిపోతోంది. ఇది మొదటి పాయింట్. రెండవది, వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏమిటి? నీకు నాకు వైరమే ఉందయ్యా, నేను మరొకరితో యుద్ధం చేసినప్పుడు నన్ను ఎందుకు కొట్టామని. దీనికి కూడా రామచంద్రమూర్తి చెప్పిన సమాధానం స్పష్టంగా ఉంది. ఇక్ష్వాకుల రాజ్యంలో నువ్వు కూడా ఉన్నావు. అటువంటప్పుడు రాజ్యంలో ఎక్కడ అధర్మం జరిగినా దాన్ని సరిచేయటం, అధర్మం చేసిన వాడిని శిక్షించటం రాజుగా నా బాధ్యత. రాజుగా అంటే భరతుడు రాజు, ఆయన ఆజ్ఞ మేరకు ఇక్కడ నేను రాజవంశీకుడు కాబట్టి నా బాధ్యత అదే. భరతుడు రాజుగా ఉన్నాడు, ఆయన తరపున ప్రతినిధిని నేను. ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి చేశాను నేను అని చెప్పాడు. ఇంకా నువ్వు చేసిన పాపాలకి శిక్ష పొందటమే మీ విముక్తి వనధర్మశాస్త్రంలో ఉంది. ఒకడు దోషం చేశాడు, పాపం చేశాడు, ఆ పాపానికి తగ్గ శిక్షను కనుక రాజుగారి చేత పొందినట్లయితే ఆ పాపం నుంచి బయటపడతాడని ధర్మశాస్త్రం చెప్తోంది. కాబట్టి వాళ్ళ క్షత్రియుడిగా రాజుగా ఉన్నటువంటి నేను నిన్ను శిక్షించడం ద్వారా పాపాన్ని నుంచి నిన్ను బయటపడేశాను. నిజానికి రాజులకి వేట ధర్మం. వేటలో జంతువుల్ని వేటాడేటప్పుడు ఏ ధర్మాలను అనుసరించవచ్చో చెప్పాను. వాటికి అనుగుణంగానే నేను నిన్ను దండించాను తప్ప, నువ్వు పాపం చేసినావు, నువ్వు జంతు వర్గానికి చెందిన వాడివి అని ఈ రెండు కలిపి చూస్తే నేను చేసినట్టు నీకేం తప్పు కనపడదు. ఇది స్పష్టంగా రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట. ఇది మనకి ప్రధానమైనటువంటి బోధగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా, ఒక పని చేసినప్పుడు ఇన్ని కోణాల్లోంచి సరిపోయేంత వివేచన చేయటము, ఆలోచన చేసి పని చేయటం అన్నది మనకి సహజంగా ఉండేటువంటి లక్షణం అండి. భారతీయుల కథలన్నీ ఇలాగే ఉంటాయి. అటు మీరు భారతం చదవండి, మిగతా అనేక గ్రంథాల్లో ఎక్కడ చూసినా ఒక చక్కని లాజిక్తో కూడుకున్నటువంటి ఒక జీవితాన్ని నడుపుకోవటమే, జీవితం పట్ల ఒక కమాండ్తో ప్రవర్తించడం సహజంగా హిందువులకు ఉన్నటువంటి లక్షణం. దాన్ని కోల్పోయినటువంటి స్థితిలో మనసుకు ఏది తోస్తే, ఏది ఎలా పడితే, ఏది మాట్లాడాలనిపిస్తే దాన్ని మాట్లాడటం, దాన్ని చేసేయటం, ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం అనేక గొప్ప గొప్ప విషయాలను కోల్పోయాం. వాటిలో ఈ ఈ ధర్మ వివేచన కూడా మనకి పోయింది. ఇవన్నీ విన్నాడు వాలి. బుద్ధిమంతుడు కాబట్టి రామచంద్రమూర్తి చెప్పిన మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించాడు. అలా పడున్నాడు. అంజలి ఘటించి రామచంద్రమూర్తి అంటున్నాడు, రామచంద్ర, నువ్వు పలికింది వాస్తవం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నీ వంటి సర్వజ్ఞుడికి నాబోటి అల్పజ్ఞుడి సమాధానం ఇవ్వగలరా? ఇంతవరకు నేను పొరపాటున మాట్లాడానయ్యా, నీకు కష్టం కలిగించాను, నన్ను దోషిగా తలవకయ్యా. ఓ ధర్మజ్ఞ, నేను ధర్మం తప్పి ప్రవర్తించాను, నన్ను ఆదుకో అని ప్రార్థించి అంటున్నాడు. జీవితంలో చరమాంకానికి వచ్చేటప్పటికి అనేక మందికి జరిగేటువంటి విషయం అదే. చేసిన తప్పులు గుర్తొస్తాయి. వాటి నుంచి బయటపడాలన్న ఒక ఆవేదన ఉంటుంది. ఇక్కడ మనకి మార్గం చూపిస్తున్నాడు వాలి. రామచంద్రమూర్తి శరణు వేడాడు, స్వామి నన్ను క్షమించవయ్యా, నన్ను ఈ ఈ చేసిన తప్పుల నుంచి బయటపెట్టు, నన్ను రక్షించే భారం నీదే అంటున్నాడు. మా అంగదుడు చిన్నవాడయ్యా, అతని మీదే నాకు బెంగ, నా భార్య గురించి కానీ రాజ్యం గురించి కానీ బెంగ లేదయ్యా.
ఈ అంగదులున్నాడే, తండ్రి లేకపోతే ఏమైపోతాడో అని బాధగా ఉంది. స్వామి, సుగ్రీవుడి మీద లాగే మా అంగదుని మీద కూడా పరిపూర్ణమైన వాత్సల్యాన్ని చూపించవయ్యా. ఇతన్ని రక్షించే భారం నీదే. ఏది కర్తవ్యం ఏది కాదు అతనికి బోధించి దారి చూపాల్సిన వాడి నువ్వే. భరతుడి మీద లక్ష్మణుడి మీద నీకున్న ప్రేమానురాగాలే మా సుగ్రీవుని మీద అంగదుని మీద కూడా చూపించు. నా వియోగం వల్ల తార దుఃఖంతో దీనావస్థలో ఉంది. చాలా దుఃఖపడుతుంది ఆమె. నా దోషాల కారణంగా సుగ్రీవుడు ఆవిడ దోషిగా భావించటం కానీ అవమానించటం కానీ చేయకుండా చూడు స్వామి. నిన్ను శరణుజొచ్చి నీ అనుగ్రహానికి పాత్రుడైన వాడు రాజ్యాన్ని పాలించడంలో సమర్థుడవుతాడయా. అందులో అతనికి కష్టమే ఉంది. సుగ్రీవుడు మంచిరాజు అయి తీరతాడు, నాకే సందేహం లేదు అంటూ వాలి రామచంద్రమూర్తికి నమస్కరించాడు. ఇది సనాతన ధర్మం మనకి చెప్పినటువంటి బోధ. స్వామి జీవించాను, తప్పులేం చేశానో, ఎలా బతికానో నాకు తెలిసినట్టుగా చేశానయా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఈ స్వభావం మనకు అలవాటు చేశారు పెద్దలు. అంతే తప్ప నాకు అన్ని బాగా తెలిసి చేశానంటే అదిగో ఆ ప్రవృత్తి పేరే రాక్షసత్వం, వానరత్వం, మరోటి. ఈశ్వర, ఏదో జీవించాను, నన్ను ఇకపైనైనా ఉద్ధరించు. ఆ మాట అడిగాడు కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి ఒక అద్భుతమైన బోధ చేయబోతున్నాడు. మనందరికీ సనాతన ధర్మం చెప్పినటువంటి బోధ అది. అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. ఎప్పుడైతే అతను ఇలా మాట్లాడాడో, నమస్కరించాడో, రాముడు సహజంగానే ఆయన మృదు వచనాలతోటి వారిని ఓదార్చుతున్నాడు. వాలి, నీ భార్య పుత్రుల విషయమై నీకే సందేహం అక్కర్లేదు. నువ్వు చింతించాల్సిన పని లేదు. ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నాడు. జాగ్రత్తగా వినాల్సిన విషయం ఇది. నేను చేసినటువంటి కార్యం గురించి కానీ, అంటే నేను ఇప్పుడు నేను చంపాను కదా, ఆ కార్యం గురించి కానీ, నీ పాప కృత్యాల గురించి కానీ నువ్వు ఆలోచించవద్దు. ఇది రామచంద్రమూర్తి చేస్తున్న బోధ. చాలా ప్రధానమైన బోధ. శిక్షింపదగిన వాణ్ణి సహేతుకంగా శిక్షించిన వాడు దోషికాడు. మళ్ళీ చెప్తున్నాను, శిక్షింపదగిన వాణ్ణి, నువ్వు శిక్షింపదగిన వాడివి. నిన్ను సహేతుకంగా శిక్షించిన నేను దోషిని కాదు. అతనికి ఏ పాపం ఉంటుందంటే నాకు పాపం అంటది. అలాగే నేరం చేయటం వల్ల శిక్షార్హుడైన వాడు తగిన శిక్షను అనుభవిస్తే దోషాల నుంచి విముక్తులవుతున్నాడు. వాలి, ఈ విధంగా శిక్ష అనుభవించడం ద్వారా నువ్వు పాపరహితుడమయ్యావు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిక్షను పొందటం వల్ల నీకు శుద్ధత్వం లభించింది. నీ హృదయంలో ఉన్నటువంటి శోకాన్ని, అజ్ఞానాన్ని, భయాన్ని వదిలిపెట్టు. ఎవరైనా ప్రారంభ కర్మను అనుభవించక తప్పదు. దాన్ని అతిక్రమించడం ఎవరికి సాధ్యం కాదు. అంగదుడు ఇంతవరకు నీ నుంచి పొందిన ప్రేమానురాగాల్ని సుగ్రీవుని నుంచి, నా నుంచి కూడా పొందుతాడు. నీకు సందేహం వద్దు. ఇది రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట. ఇందులో ఒక గొప్ప రహస్యం ఉందండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం అని పెద్దలు చెప్తున్నారు. పెద్దలు అంటారు, చనిపోయే ముందు, చనిపోయే క్షణంలో ఎవరి మనసులో అయినా ఒకరి పట్ల తీవ్రమైన కోపం కానీ, ద్వేషం కానీ మిగిలిపోయినా, లేదా తను చేసినటువంటి పాప కర్మల గురించిన ఒకానొక బెంగ, ఒకానొక వేదన, చింతన ఉన్న ఉత్తమ జన్మల్లోకి వెళ్ళటం కష్టమైపోతుంది. ఇది రహస్యం. చాలా మందికి ఈ రహస్యం తెలియకపోవటం వల్ల చనిపోయే చివరి క్షణాలను దుఃఖమయం చేసుకుంటారు. సనాతన ధర్మం పూర్తిగా జ్ఞానమయమైనటువంటి మతం. ఇది కొంచెం మనం శ్రద్ధగా విందాం. సనాతన ధర్మం పూర్తిగా జ్ఞానాన్ని చెప్తున్నటువంటి మార్గం. జ్ఞానం అంటే ఏమిటి? నాలెడ్జ్, జీవితానికి సంబంధించిన నాలెడ్జ్. ఎలా జీవించాలో చెప్పారు, ఎలా శరీరాన్ని పెట్టాలో చెప్పారు. మనం గతంలో కూడా ఈ మాట అనుకున్నాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలియాలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇది కూడా తెలియాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలా జీవించాలో తెలియాలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ శరీరాన్ని ఎలా వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవాలో తెలియాలి. ఇక్కడ రామచంద్రమూర్తి చివరి క్షణాల్లో కొస ప్రాణంతో కొట్టమిట్టాడుతున్నటువంటి వాల్మీకి చేసిన బోధ అదే. ఏమంటున్నాడు? వాలి, నువ్వు నా చేత శిక్షించబడ్డావు. నేను నిన్ను శిక్షించిన తీరు పూర్తిగా ధర్మబద్ధమైంది కాబట్టి దీని పట్ల నీకే సందేహం అవసరం లేదు. కాబట్టి నా మీద ద్వేషం పెట్టుకోకు.
ఎందుకు నా మీద ద్వేషం పెట్టుకోకూడదు? నీకే నష్టము. చివరిలో కనుక తీరని వేదనతో, ద్వేషంతో ఉంటే ఉత్తర జన్మలు దెబ్బతింటాయి. నేను చేసింది ధర్మం. ధర్మం చేసినప్పుడు నన్ను ద్వేషించాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు అధర్మం చేశావు కాబట్టి నిన్ను శిక్షించాను. ఈ విషయంలో క్లియర్‌గా ఉండు. నా మీద అక్కర్లేని ద్వేషం పెట్టుకోకు. నేను చేసింది ధర్మబద్ధం. నిశ్చయంగా మనసులో పెట్టుకో. రెండోది, నువ్వు చేసిన పాపాల నుంచి విముక్తుడైపోయావు. నా చేతిలో శిక్ష పొందడం ద్వారా ఒక రాజవంశీకుడుగా, రాజుగా నేను నిలబడి నువ్వు చేసిన దోషాలకు శిక్షించిన కారణం చేత నీ పాపాలన్నీ పోయాయి. ఇప్పుడు నువ్వు శుద్ధుడవై ఉన్నావు. శుద్ధత అన్నది నీ మనసులో మెదలాలి, నిలబడిపోవాలి. నేను శుద్ధుడయ్యాను. నా పాపం పోయిందయ్యా. నేను శిక్ష అనుభవించాను. స్వామిని శరణు వేడాను. ఈ భావన ఉండగా కనుక ప్రాణాలు వదిలిపెడితే ఉత్తర జన్మలు ఉత్తమ జన్మలవుతాయి. ఇది రామచంద్రమూర్తి చేస్తున్నటువంటి బోధ. రామాయణం మనకి చెప్తున్నటువంటి ప్రధానమైన బోధ కూడా ఇదే. జన్మ పరంపరలు ఉన్నాయని తెలిసిన మనం అదో జన్మలకు వెళ్ళిపోతే తిరిగి పైకి రావడానికి చాలా కష్టపడాలి. మన మీద దయ ఉన్నటువంటి ఋషులు ఈ రహస్యాలన్నీ మనకి విప్పి చెప్పేశారు. నాయన, ఇలా జీవించు, ఇలా ఆలోచించు, ఇలాంటి పనులే చేయి. లోపల సాక్షి ఉన్నాడు. నీ లోపల సాక్షిగా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ నీ లోపలే ఉండి అన్నింటినీ చూస్తున్నాడు. ఎలా పడితే అలా మాట్లాడకు. ఒక శక్తిగా లోపల ఉన్న పరమాత్మ అన్నింటికీ సాక్షిగా ఉంటున్నాడు. నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు మంచో చెడో చేసుకుంటున్నావు. నువ్వు చేస్తున్న ప్రతిదాన్ని పరమాత్మ చూస్తున్నాడు. ఆ చేసిన పనికి ఫలితాన్ని లోపల నుంచి సాక్షిగా చూసిన పరమాత్మ నీకు ఇచ్చే తీరతాడు. కాబట్టి నేను ఒక పని చేస్తున్నాను, దానికి ఒక ఫలితం వచ్చింది అనకయ్యా. నువ్వు చేసిన పనిని చూసిన పరమాత్మ నీకు ఆ ఫలితాన్ని ఇస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకో. ఎవరు చూడలేదో నువ్వు తప్పించుకోలేవు. లోపల ఉన్నవాడు సాక్షిగా చూస్తున్నాడు. కాబట్టి అన్నింటికీ ఫలితం అనుభవించవలసి ఉంటుంది. సనాతన ధర్మం మనకు చెప్పింది ఇదే. ఇంత స్పష్టంగా తెలిసినటువంటి జ్ఞానం కలిగిన మనం ఎలా జీవించాలి? జీవితాన్ని వదిలిపెట్టే నాటికి మనం మన ఆలోచనల్ని, మనకున్న వివేకాన్ని ఉపయోగించుకుని సరి అయినటువంటి స్థితిలో జీవితాన్ని వదిలిపెట్టడం, ప్రాణాన్ని వదిలిపెట్టడం, దీనికి సంబంధించిన ఈ ఒక ప్రధానమైన బోధ ఈ ఘట్టంలో రామచంద్రమూర్తి వారికి చెప్పడం ద్వారా మనందరికీ చెబుతున్నాడు. ఇది మనందరం బాగా పట్టుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే కేవలము దేవుడు, ధర్మము, పూజ ఇలాంటి మాటలకే పరిమితమైతే మిగతా వారికి మనకి తేడా ఏముంది? వారికెవరో దేవుడు ఉన్నాడు, మనకి ఒక దేవుడు ఉన్నారు. వారు ఏదో ఒక మందిరానికో, చర్చికో, ఎక్కడికో వెళ్తున్నారు, మనము వెళ్తున్నాం. ఈ మాత్రం దానికి ఇంకా సనాతన ధర్మం యొక్క గొప్ప ఏముంది? సనాతన ధర్మం అలా చెప్పలా. జీవితంలో ప్రతి అంశాన్ని వివరంగా ఎలా బతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో అన్నీ చెప్పింది. భోజనం ఎలా చేయాలో, స్నానం ఎలా చేయాలో, నిద్రపోయే ముందు ఏం చేయాలో, లేచేటప్పుడు ఏం చేయాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలో, ఎలాంటి విషయాలు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఇలా ప్రతి విషయాన్ని చక్కగా అందంగా మనకి చేసి చూపించినటువంటి రామచంద్రమూర్తి యొక్క కథని ఈనాటికి మనం చెప్పుకుంటున్నామంటే అందంగా, హాయిగా, ఆనందంగా బతకాలన్న లక్షణం మనది. హిందువులుగా మనందరి లక్షణం అదే. జీవితాన్ని దుఃఖమయం చేసుకునే వాళ్ళం కాదు మనం. సుఖంగా బతకాలని తెలిసిన వాళ్ళం, ఆనందంగా బతకాలని తెలిసిన వాళ్ళం. అలా బతకాలంటే ఏం చేయాలో తెలిసిన వాళ్ళం. కాబట్టి వాళ్ళ రామాయణం చెప్పుకోవటం ద్వారా ఇటువంటి ఒక ప్రధానమైన బోధ మనకి అందించబడుతోంది. కాబట్టి రామచంద్రమూర్తి వాలికి చెప్పినటువంటి మాటలు, వాలి వేసిన ప్రశ్నలు, ఆ ప్రశ్నల్లో ఉన్నటువంటి సంస్కారము, వాటి వల్ల అతను ఏ సమాధానాన్ని తెలుసుకోగోరాడో రామచంద్రమూర్తి నుంచి, అవన్నీ ఒకవైపు, రామచంద్రమూర్తి చక్కటి వివరణతో కూడినటువంటి సమాధానం ఇచ్చిన ఆ ప్రక్రియ, పద్ధతి, తద్వారా ఆయనకి చేసినటువంటి ప్రధానమైన బోధ, నువ్వు నా గురించి ఎటువంటి ద్వేషము పెట్టుకోవద్దు, ఎందుకంటే నేను చేసింది ధర్మము. నువ్వు ఇప్పుడు పాపరహితుడివి, శుద్ధుడివి. ఈ విషయం మనసులో పెట్టుకో. నీ ప్రాణం పోయే ముందు ఈ మాట వాలికి చెప్తున్నాడు పరమాత్మ. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశంగా రామాయణం మనకు చెప్తోంది. ఇది మనం రామాయణ పరంగా చూసినట్టయితే అనేక అనేక విషయాల యొక్క ఒక ఒక సమన్వయంగా ఇక్కడ మనం రామాయణాన్ని చూడాల్సి వస్తుంది.
ఎందుకంటే ఇక్కడ మనకి మరో సందేహం వస్తుంది. నిజానికి వాలి బాలకాండ చెప్పుకున్నప్పుడు మనం ఒక మాట అనుకున్నాం. వానరులందరూ కూడా రామ కార్యం కోసం భూమి మీదకి దిగొచ్చారు అని. వివిధ దేవతల యొక్క అంశాలతోటి వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ వాలి ఏం సహాయం చేశాడు రామచంద్రమూర్తికి? ఎందుకు వచ్చినట్టు అసలు కిందకి? ఇంద్రుడి యొక్క అంశతో వచ్చాడు, మామూలుగా కూడా కాదు. సాక్షాత్తు దేవేంద్రుడి అంశతో వచ్చిన వాడు ఏం చేశాడు, వచ్చి ఏం సాయం చేశాడు? ఈ ప్రశ్న మనకి రావాలిగా. దీన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు పూర్తయ్యేలోగా ఆ విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకుందాం. ఇక్కడ రాముడికి నమస్కరించి వాలి బాణాలు దెబ్బకి స్పృహ కోల్పోయాడు. ఈలోగా భార్య చనిపోయిన విషయం తెలిసింది. తార పాపం పరిగెత్తుకొచ్చింది. ఆ తల్లి దుఃఖంతో చెలించిపోతోంది, గుండెలు బద్దలయ్యాయి. తన కుమారుడు అంగదుడితో వెంట పెట్టుకుని పరిగెత్తుకుంటూ రావటం మొదలెట్టింది. ఆ వచ్చే క్రమంలో దారిలో జట్టు నాయకుడు చచ్చిపోతే మిగతా మృగాలన్నీ గుంపును వీడి చెల్లాచెదురుగా అయిపోయినట్టు వానరులందరూ పరుగు తీయటం చూస్తుంది. ఆవిడ వారిని ఆపింది. నాయన, మీరందరూ వాలికి అనుచరులు కదా, ఆ స్వామిని వదిలిపెట్టి దిక్కులేని వాళ్ళ భయపడి పారిపోతున్నారేమిటి? సుగ్రీవుడు రాముడు సాయంతో మీ రాజును పడగొట్టాడు. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి, పారిపోకండి అని చెప్పింది. అప్పుడు వారు అంటున్నారు, ఇది మనకి చాలా అవసరమైనటువంటి అంశం. వారేమన్నారు, దేవి, మృత్యువు శ్రీరాముడి రూపంలో వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది. కానీ నీ పుత్రుడైన అంగదుడు జీవించే ఉన్నాడు. అతన్ని రక్షించుకోవాలి, కిష్కింధ నగర ద్వారాన్ని రక్షించుకోవాలి. మీ కుమారుడైన అంగదుడికి పట్టాభిషేకం చెయ్యాలి. అయితే వానర ప్రభు అయిన వాలి గతంలో కొంతమంది వానరుల్ని నగరం నుంచి వెళ్ళగొట్టాడు. తనకు నచ్చని వారికి దేశ బహిష్కరణ శిక్ష వేశాడు. వారిలో కొందరు భార్యల్ని కిష్కింధలో ఉంచి వెళ్ళిపోయారు, మరికొందరు సకుటుంబంగా వెళ్ళిపోయారు. వీరందరికీ వాళ్ళ మీద ఒక ద్వేషం ఉంది. ఇంక సుగ్రీవుడు జ్ఞాతులు ఉండనే ఉన్నారు. వీరందరి వల్ల కిష్కింధకు ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ కూడా వాలికి సంబంధించిన కొన్ని విషయాలు మనకి తెలుస్తున్నాయి. మధ్యలో చెప్పినటువంటి ఒక రెండు చిన్న చిన్న విషయాల వల్ల కూడా వాలి లూజ్ క్యారెక్టర్ తో ప్రవర్తించిన వాడు అని మనకు అక్కడక్కడ సూచనలు అందుతున్నాయి. అంటే బలహీనమైనటువంటి కొన్ని లక్షణాలు కలిగిన వాడు. ముఖ్యంగా స్త్రీల పట్ల అతని ప్రవర్తనకి ఒక ఒక లోటు, ఒక లోపం ఉండనే ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతటి మహావీరుడు కూడా, మీరు జాగ్రత్తగా చూడండి, రావణుడు స్వయంగా రామచంద్రమూర్తికి అపకారం చేశాడు. వాలి అలా చేసిన వాడు కాదు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. విషయానికి వద్దాం మనం. కాబట్టి ఇవన్నీ ఆవిడ వాడికి చెప్పారు. సరే, పాప ఆ తల్లి పరిగెత్తుకొచ్చింది. భర్తను చూసింది, కింద పడిపోయినాడు. మహావీరా, నీకు ఇటువంటి దుస్థితి రావటం ఏంటయ్యా? ఎన్నిసార్లు చెప్పాను నీకు, యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పాను. సుగ్రీవుని దగ్గర తీసుకోవయ్యా, దగ్గర తీసుకో, దగ్గవాడు నీ తమ్ముడు, నీకు అన్ని రకాలుగా సహాయకుడిగా ఉంటాడు, నీకు కుడిభుజంగా ఉంటాడని మాటలన్నీ నేను నీకు చెప్పానే. అతని భార్యని హరించి కిష్కింధ నుంచి వెళ్ళగొట్టావు. ఇప్పుడు చూడు, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు. నీ మేలు కోరి చెప్పిన మాటలన్నీ వృధా అయిపోయాయి. ఎంతటి వీరుడివయ్యా, ఎలాంటి యుద్ధాలు చేశావు? అసలు ఒక వీరుడికి భార్యనివ్వాలంటే లోకం భయపడే స్థితికి వచ్చింది. ఇదిగో నీ కొడుకు అంగదుడు ఇక్కడ ఉన్నాడు, ఈ అతని పరిస్థితి ఏమిటి అంటూ ఇలా అనేక రకాలుగా ఆ తల్లికి వాళ్ళు పెట్టింది. పట్టుకోలేకపోతున్నారు ఆవిడ దుఃఖాన్ని. చూస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి హనుమత్ స్వామి ముందుకు వచ్చాడు. ఆయన ముందుకు వచ్చి తారతో అంటున్నాడు, అమ్మా, కొంచెం ఓర్చుకో. ఏ ప్రాణైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా శుభాశుభ కర్మల ఫలితాన్ని అనుభవించి తీరాలి కదా. జీవించి ఉండగా ఈ లోకంలో, లేకపోతే మరణానంతరం పరలోకంలో అనుభవించి తీరాలి. వాలి మరణానికి సుగ్రీవుడు నిమిత్త మాత్రుడమ్మా. వాలి చేసుకున్న కర్మలే అతన్ని దృష్టికి తెచ్చాయి. నువ్వు కొంచెం దుఃఖం నుంచి బయటపడి తల్లి. నీ కుమారుడైన అంగదుడు పసివాడు, అతని బాగోగులు మనందరికి కలిసి చూడాలి.
నువ్వన్నీ తెలిసిన దానివమ్మా. అసంఖ్యాకులైన వానరులందరూ వాలిని రాజు అనుకుని ఆయన్నే నమ్ముకుని జీవించారు. ఈరోజు వాలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ ఆధ్వర్యంలో నువ్వు అంగదుడిని రాజు చేసి రాజ్యాన్ని నడిపించాలి తల్లి. ఆ బాధ్యతలు తలకెత్తుకోవాలి. అంగదుడు సింహాసనాన్ని అధిష్ఠించటం చూస్తే నీ మనసుకు కొంత ఊరట కలుగుతుందమ్మా అన్నాడు హనుమస్వామి. ఇది ఆయన మాట్లాడిన మాట. చూడండి, ఇక్కడ మనకు కూడా కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అంగదుడికి రాజ్యం ఇస్తానని హనుమస్వామి ఎలా అంటున్నారు? అది కదా, సుగ్రీవుడు కదా రాజు అవ్వాలని అనుకుంటున్నాం మనం. ఈ మధ్యలో మళ్ళీ ఈ ప్రపోజల్ తెచ్చాడు ఏమిటి ఈయన అంటే, ఇక్కడ సుగ్రీవుడి గురించి మనకి ఆలోచన చేస్తే, సుగ్రీవుడు మహాత్ముడు. మనం ఏదో అనుకుంటున్నాం కానీ అతని దగ్గర అనేక అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మనం ముందు నుంచి చెప్పుకుంటూనే వచ్చే ఆ విషయం. రాజ్యంలో తనకు రావలసిన భాగం అలా ఉండగా అతను అన్నగారి పట్ల ఎప్పుడు వినయాన్నే ప్రదర్శించాడు. ఆ రోజు అన్నగారు తిరిగి వచ్చినప్పుడు కూడా, అన్న, రాజు లేని రాజ్యం మంచిది కాదని నేను తీసుకున్నాను, నువ్వు వచ్చావు కాబట్టి తిరిగి నీకు ఇస్తున్నాను, ఈ మాట కూడా చెప్పాడు. రాజ్యం కోసం సుగ్రీవుడు అన్నగారిని చంపించలా. తన భార్యని అపహరించి అధర్మ మార్గంలో ఉన్న రాజుని శిక్షించమని రామచంద్రమూర్తిని కోరాడు. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి అంగదుడు తన వంతు రాజ్యానికి రాజు అయితే సుగ్రీవుడికి వచ్చే అభ్యంతరం ఏముంటుంది? ఇది తారక్ కూడా అంగీకారమే కావచ్చు కదా. ఇన్ని విషయాలు తెలిసిన వాడు కాబట్టే హనుమస్వామి బుద్ధిమతం వరిష్టం ఆయన. అందుకనే ఆ ప్రపోజల్ చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వానరుల్లో ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు సుగ్రీవుడి వైపు ఉన్నారో, ఏమున్నారో తెలీదు. హనుమత్ స్వామి అక్కడ మంత్రిగా నిలబడున్నాడు. అందువల్ల ఈ ప్రతిపాదన పెట్టాడు. ఈలోగా కొన ఊపిరితో ఉన్నటువంటి వాలి మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. స్పృహలోకి వచ్చి పక్కన తమ్ముడిని చూశాడు. సుగ్రీవుని దగ్గరికి పిలిచాడు. సుగ్రీవా, నీ భార్యని వశం చేసుకుని నిన్ను కిష్కింద నుంచి వెళ్ళగొత్తినందుకు నన్ను దోషిగా తలచవద్దయా. అజ్ఞానవశాత్తు అట్లా చేశాడు. అన్నదమ్ములమైన మనం కలిసిమెలిసి హాయిగా జీవించే యోగం దైవం మనకు రాయలేదు అంటున్నాడు. అది సోదర ప్రేమ. అలా ఉండాలని రామాయణం చెప్తోంది మనకి. అలా ఉండలేకపోయామయ్యా మనం. పరస్పరం సోదర ప్రేమతో మసలుకోవాల్సిన మనం విరుద్ధంగా జీవించేమేమిటో. ఇప్పుడు నాకు ప్రాణం పోతోంది. ఇంకొక క్షణంలో ఈ తనువు చాలించి పరలోకానికి వెళ్ళిపోతాను. కాబట్టి ఈ వాదరాజ్యాన్ని నువ్వు స్వీకరించు. నా సమస్త సంపదల్ని, రాజ్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నానయ్యా. వాలి యుద్ధంలో అజేయుడు, ఎంతటి వీరుడికి లొంగేవాడు కాదు అనేటువంటి నా కీర్తి ఈ రోజుతో అంతరించిపోతుంది. సుగ్రీవా, అవసాన స్థితిలో నేను చెప్తున్న ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా విను. రాజ్యాన్ని పరిపాలించడం చాలా కష్టమైన భారం. అయినప్పటికీ నువ్వు సమర్థుడు కనుక వెంటనే పట్టాభిషేకం చేసుకో. ఇదిగో నా పక్కన పడేడుస్తున్నాడు నా కొడుకుని చూడు. నా ప్రాణాల కంటే మిన్నయ్యా, సుఖాల్లో పుట్టి పెరిగాడు. మాయా మర్మాలు తెలియని వాడయ్యా, హాయిగా జీవించవలసిన వాడు. వీణ్ణి నీ సొంత కుమారుడిలా చూసుకో. తండ్రి లేని నోటు రానివ్వకు. శత్రుబాధలు లేకుండా చూడవలసిన వాడికి నువ్వే సుగ్రీవా. ఈ తారా కుమారుడు మహా తేజస్వి, పరాక్రమశాలి, నీకు కుడిభుజంగా ఉంటాడు. యువకుడు, రణరంగంలో తన స్థాయికి తగ్గ పోరాటం చేస్తాడు. ఇంకా నా భార్య అంటావా తారా, ధర్మపత్ని నా గుర్తు తెచ్చుకున్నాడు. సుషేనుడి కూతురు. స్కాంద పురాణంలో ఒక కథ చెప్తారు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు రాక్షసులు దేవతలు వచ్చి మదిస్తున్నప్పుడు ఆ సముద్రంలోంచి ఉత్పన్నమైంది ఆ తల్లి తార. బయటకు రాగానే సుషేనుడు ఒకవైపు, వాళ్ళు ఒకవైపు చెరువు చేయబట్టుకున్నారట. ఆవిడని చూసి, ఆవిడ కావాలని చూస్తే ఏమిటి ఇలా ఇంత ఇద్దరు పట్టుకున్నారు ఏమిటి అని చూస్తే, ఇలాంటి కూతురు కావాలనుకున్నట్టు సుషేనుడు, ఈవిడ నా భార్య అవ్వాలనుకున్నట్ట వాలి. అందుకని సుషేనుడు కూతురు అన్నారు, వాలికి భార్య అయింది. చాలా సూక్ష్మ బుద్ధి కలిగింది. వాలి చెప్తున్నాడు, ఆమె చాలా సూక్ష్మ బుద్ధి కలిగిందయ్యా. అర్థ విశ్లేషణలో చాలా చతుర్రాలు. రాబోయే ఆపదల్ని ఇట్టే పసిగట్టేస్తుంది. అన్ని విషయాల్లో సమర్థత కలిగి ఉంది. ఇట్లా చెయ్యటం యుక్తం అని ఏ కార్యానికి చెప్పినా నువ్వు నిస్సందేహంగా చేసేయచ్చు దానికి. ఆమె చెప్పింది అది వృధా కాదు. అది భార్య పట్ల వాలికి ఉన్నటువంటి గౌరవం. తమ్ముడా, శ్రీరాముని ఆదేశాన్ని శిరసావహించు. ఆయన ఏం చెప్తే అది ధర్మం. ఆయన మనసును ఒప్పించకు. ఆయన చెప్పినట్టు చెయ్యి. ఇట్లా నా దగ్గరికి. ఇదిగో ఈ దివ్యమైన బంగారు మాల నా మెళ్ళ ఉంది. ఇంద్రుడి నుంచి నాకు వచ్చిందయ్యా.
నా శరీరంలో ప్రాణాలుగానే దీన్ని తీసుకుని ధరించు. నేను మృతి చెందిన మరుక్షణం ఈ మాల్లో ఉన్న అజేయమైనటువంటి శక్తి ప్రభావం రెండు పోతాయి అని వాలి సుగ్రీవుని సోదర ప్రేమతో దగ్గర తీసుకున్నాడు. తన మెడలోని బంగారు మాల తీసి తమ్ముడు మెడలో వేశాడు. అంగదుడి వైపు చూస్తూ చెప్తున్నాడు, నాయన, నా మరణానంతరం మీ పినతండ్రి సుగ్రీవుడు చెప్పినట్టు నడుచుకో. దేశకాల పరిస్థితులను అనుసరించి నడుచుకోవాలి. పిల్లలకి ఏం చెప్పాలో అలా చెప్తున్నాడు. ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. దేశకాల పరిస్థితులను అనుసరించి నడుచుకోవాలి. విజయానికి పొంగిపోవటం, అపజయానికి కుంగిపోవటం మీకు కూడదు నాయన. సుఖ దుఃఖాలు సమానంగా భావించాలి. నా దగ్గర నడుచుకున్నట్టుగా ఇక నువ్వు మీ బాబాయ్ దగ్గర ప్రవర్తిస్తే ఆటలు సాగవు సుమా. తండ్రిని కాబట్టి నేను కాలం చేశానేమో, సుగ్రీవుడి దగ్గర చదువుతో ప్రవర్తించకు. అలా అని ఆయనకు అతి దూరంగా కూడా ఉండద్దు. ఈ రెండు దోషాలే. రాజు చెప్పినట్టుగా చేయటం నీ ధర్మం. సుగ్రీవుని శత్రువుల్ని, ఆ శత్రువుల మిత్రుల్ని కానీ కలవకెప్పుడు. రాజుకు ప్రయోజనం సమకూర్చే పనులే నువ్వు ఆచరించాలి. ఎప్పుడు రాజు యొక్క అదుపు ఆజ్ఞలో ఉండాలి. చూడండి, ఇది కొడుక్కి ఒక తండ్రి చేయవలసిన బోధ కదండి. జీవితం గురించి చెప్పడం, ఎట్లా ప్రవర్తించాలో, ఇది మన స్వభావంలో ఉన్నటువంటి లక్షణాలు. వీటిని తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మనం. కాబట్టి సనాతనమైన ధర్మము రామాయణం ద్వారా, భారతం ద్వారా, అనేక గ్రంథాల ద్వారా మనకి పదే 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 చెప్తున్న విషయం ఏమిటంటే, జీవితాన్ని అందంగా మలుచుకోవయ్యా. దానికి ఇదిగో ఇవి మార్గము. ఇలా మాట్లాడు, ఇలా చెప్పు, ఇలా జీవించు. ఇది తల్లి అంటే ఇది, తండ్రి అంటే ఇది, అన్నదమ్ములు ఇది, భార్య ఇది. ఈ రకమైనటువంటి విశ్లేషణ మనకి పదే పదే చెప్పడం ద్వారా మన జీవితాల్ని ఒక గాడిద కట్టే ప్రయత్నం చేసింది సనాతన ధర్మం. ఇట్లా కొడుక్కి బోధించాడు, సుగ్రీవుడికి చెప్పాడు. క్రమంగా కొంతసేపటికి వారి తన ఒంట్లోని శక్తిని, తేజస్సుని కోల్పోవటం మొదలైపోయింది. చూస్తుండగానే అతని శరీరం నుంచి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అలా ప్రాణహీనుడై వెలవి పడిన ప్రభువుని చూసి వానర వీళ్ళందరూ పెద్ద ఎత్తున రోదనలు చేశారు. తార యొక్క దుఃఖానికైతే అంతే లేదు. ఆవిడని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. ఆ స్థితిలో తారను చూసిన సుగ్రీవుడు దుఃఖపడ్డాడు. కన్నుల వెంట నీరు వచ్చేస్తోంది. రాముడి దగ్గరికి వెళ్ళాడు. రామచంద్ర, నువ్వు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నావు. రాజ్యఫలం నాకు దక్కింది. అయితే ఇప్పుడు నాకు రాజ్యభోగాలపై మనసు పోవటం లేదా? అంతేకాదు, అసలు జీవితం పైన విరక్తి కలుగుతోంది. పట్ట మహిషయ్యమ్మ వదిన, అట్లాంటి వదిన గుండె పగిలి ఆక్రందిస్తోంది. ప్రజలందరూ దుఃఖమగ్నులైపోయారు. మా అన్నయ్య ఏమో కన్ను మూశాడు. అంగదుడి స్థితి చెప్పక్కర్లేదు. ఈ స్థితిలో నా మనసు రాజ్యాధికారం వైపు మొగ్గు చూపడం లేదు. రామచంద్ర, మా అన్నయ్య వాలి ఇంతకు ముందు నన్ను తీవ్రంగా అవమానించున్నాడు. చాలాసార్లు అవమానించాడు. దానివల్ల నాకు చాలా క్రోధం కలిగి మనస్సు దహించబడిపోయింది. అది తట్టుకోలేక అతని వధని కోరుకున్నాను. కానీ ఇప్పుడు మా అన్న లేడు. మా అన్న మృతి చెందడంతో నా మనసులో పరితాపం మొదలైపోయింది. ఇది నన్ను నా జీవితాంతం వెంటాడుతుంది అనిపిస్తోంది. ఇంతవరకు ఏదో ఆ పర్వత శ్రేష్టమైనటువంటి ఋష్యమోకమందు హాయిగా బతికేశాను. ఏదో తిన్నాను, ఎలా ఉన్నాను, హాయిగా స్నేహితులు మంత్రులతో కాపు హాయిగా గడిపాను. జీవితాంతం ఇలా గడిపేస్తే సరిపోదు. అంతేకాని అన్నని పోగొట్టుకోవడం ద్వారా నాకు స్వర్గ సుఖాలు లభిస్తాయన్నా ఇప్పుడు నాకు సంతోషం రావటం లేదయ్యా. మా అన్న వాలి మహానుభావుడు, గుర్తు తెచ్చుకుంటాడు. సోదరుల ప్రేమ అలా ఉంటుందండి. అతడు నాతో యుద్ధం చేసే సమయంలో, తమ్ముడా, నేను నిన్ను చంపదలుచుకోలేదు, ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళిపో అని అనేక సార్లు వదిలిపెట్టాడు. ఒకసారి ఒక పెద్ద కొమ్మతో కొట్టాడు యుద్ధంలో. నేను హాహాకారాలు చేశాను. సరే అయితే పో అని నన్ను వదిలేశాడు. ఇలా చెప్పడం అతనికే చెల్లుతుందయ్యా. ఒక్క దెబ్బలో నన్ను చంపేయగలిగిన వాడు. కానీ నేనేం చేశానయ్యా? దురాత్ముడమైన నేను అతని గురించి మీ దగ్గర అనేక విధాలుగా చెప్పాను. అతని మృతికి నేను కారణమయ్యాను. రామచంద్ర, ఇది మా వంశాన్ని నశింపజేసేసే పాపం. ఇంతటి మహాపాపినైన నేను ప్రజా గౌరవం పొందడానికి అర్హుణ్ణి కాదు. రాజుగా ఉండడానికి తగదు. అన్నగారైన వాలి మరణించిన తర్వాత నాకు జీవించి ఉండాలన్న కోరికే చచ్చిపోయింది. నేను అగ్నికి ఆహుతైపోతాను. నువ్వు అంటావేమో, అదేమిటయ్యా మన స్నేహం, నువ్వేదో చెప్పావు నాకు అంటావేమో. ఈ వానర వీరులు
మీ ఆదేశానుసారం సీతాన్వేషణ చేస్తాను. రామచంద్ర, నేను మృతి చెందిన సీతాన్వేషణ కార్యక్రమం ఏమాత్రం ఆగదు. అది పూర్తిగా సఫలమవుతుంది. నేను నా వంశానికి తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టాను. పాపకార్యానికి పాల్పడ్డ నేను జీవించి ఉండటానికి అర్హుంది కాదు. మరణించటానికి నాకు దయించి అనుమతి ఇవ్వవయ్యా అని ఇలా పరిపరి విధాల శోకిస్తున్న సుగ్రీవుడిని చూసి రామచంద్రమూర్తి కూడా కళ్ళు చెమర్చాయి. ఆయనకి ధైర్యం చెప్పాడు. ఆయన ధైర్యం చెప్తున్న క్షణంలో అక్కడ వాలి శరీరం దగ్గర పడి బాధపడుతున్న తార తన వైపు పదే పదే చూడటం స్వామి గమనించాడు. ఆ తార దుఃఖాన్ని కూడా తొలగించవలసి ఉంది. అందుకని రామచంద్రమూర్తి ఆమె వైపు అడుగులు వేయటం మొదలుపెట్టాడు. ఆ వీరపత్ని వారి పాపం లేచి కూర్చోబెడదామని చూశాడు. ఆవిడ దుఃఖానికి అంతు లేకుండా ఉంది. తన వద్దకు వస్తున్నాడు రాముడు. తలపానాలు ధరించి తేజస్సులో సూర్యుడిలో ప్రకాశిస్తూ రామచంద్రమూర్తిని చూసింది. పురుషోత్తముడైనటువంటి రామచంద్రుడిని ఇంతకు ముందు తార చూసి ఉండలేదు. అందమైన నేత్రాలతో చక్కటి రాజలక్షణాలతో వెలిసి వెళ్తున్నటువంటి స్వామిని చూసిన తర్వాత ఆ తల్లి మనసుకి ఏదో స్వాంతన కలిగింది. నిజానికి రాముణ్ణి పరుషవచనాలతో మాట్లాడాలని సంకల్పం చేసింది ఆ తల్లి మొదట. కానీ రాముణ్ణి చూడగానే ఆయన ప్రభావం అలాంటిది. ఆ తీవ్రభావం అంతా తగ్గిపోయింది. అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తోందండి రామచంద్రమూర్తి. అవతల కనిపించినటువంటి రూపము సాక్షాత్తు పరమాత్మని గుర్తించాలంటే ఒక సంస్కారం ఉండాలి. ఆ తల్లి అయోనిజ. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, పాలసముద్రంలోంచి వచ్చిన తల్లి ఆవిడ. గుర్తుపట్టింది స్వామిని. అంటోంది, ఓ రామచంద్ర, నీవు దేశ కాలాలకు అతీతుడు అయ్యా, కనుక వాక్కులకు మనస్సుకు అందని వాడివి. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అని చెప్తోంది కదా. అటువంటి వాడివి నువ్వు. భక్తి జ్ఞాన వైరాగ్యాదులు మాత్రమే, అటువంటి వాటికి మాత్రమే నువ్వు లభ్యమవుతావు. అంత సులభంగా దొరుకుతావా? ఇంద్రియ వికారాలైనటువంటి కామ క్రోధాది అర్షద్వర్గాల్ని జయించావు. నువ్వు ధర్మాన్ని రక్షించటం కోసం అవతరించావు. చూడండి ఎలాగా స్తోత్రం చేస్తోందో. నీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతాలు. ఇవన్నీ పరమాత్మకి అన్వయించేటువంటి లక్షణాలని చెప్తున్నారు పెద్దలు, దీన్ని వ్యాఖ్యానం చేసిన పెద్దలు. నీవు సమస్త కార్యాలని యుక్తాయుక్త విచక్షణతో చేశావు. ఇది ప్రధానం. రాముడు చేస్తే ధర్మము. ఇది రామాయణం చెప్తున్న బోధ. రాముడు ధర్మము చేశాడు కాదు, రాముడు ఏం చేస్తే అదే ధర్మము అనిపించే స్థాయిలో చేశాడు ఆయన. ఇక తర్వాత రాముడు చేసిన విషయానికి నీకు వెరిఫికేషన్ అక్కలా, అది ధర్మమే అయి తీరుతుందని నువ్వు నమ్మాలి. ఇది రామాయణం చెప్తున్న విషయం. ధర్మ రక్షణకై నిరంతరం ధనుర్బాణాలు ధరించి ఉండేవాడివి. తిరుగులేని పరశాలి రామచంద్ర, నా నాథుడిని చంపావు కదా, ఆ బాణంతోనే నన్ను కూడా చంపేవయ్యా. నేను కూడా ఆయన సమీపానికి వెళ్ళిపోతాను. నేను పక్కన లేకపోతే ఆయన ఆనందంగా ఉండలేడయ్యా. ఎక్కడికి వెళ్ళినా నేను ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో అక్కడికి నేను కూడా వెళ్ళిపోతాను. నీకు అనిపిస్తుందేమో స్త్రీని ఎలా చంపుతాను అని. ఆ తల్లి ఆ మాట కూడా చెప్తాను. స్త్రీని చంపుతానన్న సందేహం నీకు అక్కర్లేదు. మనకి కన్యాదానం అనే ఒక మాట ఉంది కదా. అంటే పురుషుడికి స్త్రీని కన్యని దానం ఇవ్వటం అన్నది అది విశేషమైన పుణ్యకార్యంగా చెప్తున్నారు కదా. ఇదిగో ఈ క్షణంలో నన్ను వాలికిచ్చేసే, ఇది కూడా అటువంటిదే. నన్ను నీ బాణంతో సంహరించి దానం చేయటం వల్ల నీకు ఏమాత్రం అధర్మం అనే పాపం అంటదయ్యా. ఆ తల్లి వేదన చూడలేకపోయాడు రామచంద్రమూర్తి కూడా. ఓదారుస్తున్నాడు. మాట్లాడుతున్న వాడు రామచంద్రమూర్తి కాబట్టి చెప్పిన 2 మాటల్లోనే ఆ తల్లికి సాంత్వనం దొరికింది. అమ్మా, ఇట్లా విరక్తికి లోను కావద్దమ్మా. ఈ లోకాలన్నిటినీ సృష్టించిన బ్రహ్మ మనకి సుఖాలని దుఃఖాలని చేకూర్చేవాడని పెద్దలు చెప్తున్నారు. ముల్లోకవాసులు ఆయన అధీనంలోనే ఉన్నవారు. ఆ బ్రహ్మ యొక్క విధి విధానాలను ఎవరు అతిక్రమించడం జరిగేది కాదు, ఎప్పటికీ జరగదు. జరిగిన దానిని అంగీకరించటమే మనం చేయవలసిన పని. కాబట్టి ధైర్యం వహించి జరగవలసిన కార్యం మీద దృష్టి తల్లి. ఇది రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట. అంగదుడు నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడమ్మా అన్నాడు. ఆ మాటల యొక్క ప్రభావం అద్భుతం. ఆ తల్లి ఒక రకమైన ఓదార్పును పొందింది. లక్ష్మణుడి ఆదేశం మేరకు అక్కడ ఉన్నటువంటి వానర వీరులు, తారులు లాంటి వేదలు అంతా ఉన్నారు. వారందరూ వారి యొక్క భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు.
అందరూ కలిసి రామచంద్రమూర్తి సమక్షంలో అంగదుడు తన తండ్రికి చేయవలసినటువంటి ఉత్తర క్రియల్ని యథావిధిగా పూర్తి చేశాడు. ఆ విధంగా వాలి యొక్క గాథ పరిసమాప్తమైంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి కథల్లో ఇది కూడా ఒకటి. వాలి మనకి చెప్తున్న బోధ లేక వాలి యొక్క పాత్రకున్న విశిష్టత ఏమిటి, అసలు ఇలా ఎందుకు వాల్మీకి రామాయణంలో ఉంది, ఇలాంటి విషయాలు మనం కొంత వివేచన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఏమిటి వాలి ఈ రామాయణంలో వచ్చి చేసినది, ఈయన లేకుండా ఉంటే ఏమిటి నష్టం? ఈ విషయాలు కూడా మనం కొంత ఆలోచన చేయాలి. రామాయణం చెప్తున్నటువంటి జీవన సారము, ఆ ఒక పరంపరగా మనకు అందిస్తున్నటువంటి ధర్మాల యొక్క సమాహారం ఏమిటి, దాంట్లో వాలి పాత్ర ఏమిటి అన్నది వచ్చే వారం మనం వివరంగా చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.